హాయ్ అండి, నేను విజయ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈవేళ ఈ స్పెషల్ డిజైనర్ బ్లౌజ్ ఆర్ టాప్ ఎలా స్టిచ్ చేయాలి, కొలతలు ఎలా తీసుకోవాలి అన్నీ మీకు వివరంగా చెప్తానండి. ఈ టాప్ చాలా బాగుంటుంది. ఇది 2-in-1 అన్నమాట. ఇది జీన్స్ మీద వేసుకోవచ్చు, అదేవిధంగా శారీ మీద కూడా యూజ్ చేయొచ్చు. శారీ మీద వేసుకుంటే చాలా యంగ్ లుక్ వస్తుందండి. అదేవిధంగా టాప్ మీద వేస్తే స్పెషల్ లుక్ వస్తుంది, చాలా స్పెషల్గా కనిపిస్తారు. రెండిటికి వేసుకోవచ్చు, రెండు కూడా చాలా అందంగా కనిపిస్తాయండి. పిల్లలైతే జీన్స్ మీద వేసుకోండి, పెద్దవాళ్ళు అయితే శారీ మీద వేసుకోండి. శారీకి అయితే ఎంత యంగ్ లుక్ వస్తుందంటే వేసుకుంటే మీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికి ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ తీసుకుందామండి. లైనింగ్ క్లాత్ లెంత్ వచ్చి మనము 12.5 తీస్తాము, అంటే రెడీ 16 తీసుకోవాలి. ఒట్టి టాప్ కోసం ఇప్పుడు మనం 12.5 తీస్తాము. షోల్డర్ తీయాలండి. షోల్డర్ వచ్చి 6 తీసుకుంటాము. నెక్స్ట్ 3 ఇంచ్ నెక్ తీస్తాము. నెక్ డౌన్ వచ్చి 7 ఇంచు. ఇది రెడీ అయ్యేసరికి 7.5 అవుతుంది. దీనికి నేను వీ నెక్ తీస్తున్నానండి, కాబట్టి వీ మనం గీస్తాము. తర్వాత చంకలు తీసుకుంటామండి. చంకలోత్ వచ్చేసి మనము కిందికి 6 తీస్తాము. అదేవిధంగా చెస్ట్ వచ్చి 34 ఇంచ్ అనమాట, అంటే 8.5 తీస్తాము. 8.5 మనం మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా కింద మనము 12 తీసాం కదా, 12.5. అదేవిధంగా చివరికి కూడా మనము 8.5 ఈక్వల్గా తీసుకొని ఒక లైన్ గీస్తామండి. దానికి మనము ఇది పెట్టుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు 2 ఇంచ్ ఖర్చు తీసుకుందామండి. 2 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. దానికి ఒక గీత గీసుకుంటాము. అదేవిధంగా మనము కింద వరకు గీసిన లెంత్ అది ఉంది కదా, అది మొత్తము క్లోజ్ చేస్తాము. ఫ్రంట్ మనకి లైట్గా కొంచెం క్రాస్ వస్తుందండి, పైకి పెట్టుకుంటాము. బ్లౌజ్కి పైన క్రాస్ వస్తుంది కదా బెల్ట్కి, ఆ విధంగా తీస్తాము. దానికోసము ఫ్రంట్ వచ్చి 1 ఇంచు, చంకల దగ్గర వచ్చి 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం మిడిల్ ఎంత మనము రౌండ్ గీయాలి అనేది మనకు కరెక్ట్గా తెలియాలంటే 4 ఇంచ్ పెట్టుకుందాము. 4 ఇంచ్ పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ డాట్స్ తీసుకుంటాం కదా, డాట్స్ కోసము మనము ఫ్రంట్ వచ్చి 3 ఇంచు వదిలిపెట్టుకుని ఫోల్డ్ చేస్తాం కదా, అది 2 ఇంచు 2.5 అయినా తీసుకోవచ్చు. అంటే కాస్త చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 2.5 తీసుకోండి, తక్కువ నార్మల్గా ఉన్న వాళ్ళు 2 ఇంచు చాలు. పైకి డాట్ కరెక్ట్గా 2 ఇంచుకి పెట్టుకోవాలండి. మనము షోల్డర్ నుండి కొలిస్తే 10 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఆ విధంగా మనం చూసుకొని కరెక్ట్ పాయింట్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనము చక్కగా మార్క్ చేసినట్టుగా కటింగ్ చేసేసుకోవాలి. ఇవి మనము పెట్టుకున్నాం కదా, డాట్స్ పెట్టాం కదా, అటు సైడ్ కూడా మనకి తెలియాలంటే లైట్గా కటింగ్ ఇచ్చుకోండి, అటు కూడా మనకి తెలుస్తుంది. అదే విధంగా బ్యాక్ తీసుకుంటాము. బ్యాక్ కూడా సేమ్ కొలతలు 12.5 ఇంచ్ కిందికి 34 కదా, 8.5 సేమ్ కొలతలతో మనము తీసుకుంటాము. అయితే నెక్ ఒక్కటి మారుతుందండి. నెక్ ఫుల్ 12 ఇంచ్కి డౌన్ తీసేసుకుంటాము. చంక లోతు వచ్చి 1.5 అనమాట. ఫ్రంట్ మనము 1 తీస్తాము, బ్యాక్ సైడ్ 1.5 తీస్తాము. అదేవిధంగా మనము కటింగ్ తీసేసుకోవాలి. నెక్ ఒకటే మారుతుందండి. ఇక్కడ నెక్ వచ్చి 12.5 పెడుతున్నాము. వీ నెక్ అనమాట. ఫుల్ నెక్ పెట్టేసుకోవాలి. ఆ నెక్ కట్ చేసిన పీస్ ఉంది కదా, దాన్ని పాడేయకండి, అది మనం యూజ్ చేస్తాము. దాన్ని మనము నెక్కి కాలర్ కింద యూజ్ చేస్తామన్నమాట. అది పాడేయొద్దు, అది జాగ్రత్తగా ఉంచండి. ఫస్ట్ మనము డాట్స్ వేసేసుకోవాలి. ఫ్రంట్ డాట్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రెస్కి మనము ఈ టాప్కి వచ్చేసి ఫ్రిల్స్ ఉన్న ఫ్రంట్ అంతా ఫ్రిల్స్ పెడుతున్నాము. ఆ ఫ్రిల్స్కి మనము క్లాత్ ఈక్వల్గా తీసుకుని, క్లాత్ అంటే వెడల్పు పొడవు వచ్చేసి
20 ఇంచు వెడల్పు వచ్చేసి మనకి 12 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇవి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము కుర్చీలు పెట్టుకుంటూ మొత్తం క్లాత్ అంతా కుట్టుకోవాలన్నమాట. ఈ క్లాత్ వచ్చి 2 పీసెస్ తీసుకోవాలండి. అంటే మనము ఫ్రంట్ క్రాస్ వేస్తాం, వీనెక్ కదా, క్రాస్గా వస్తుంది కదా, అందుకని 2 పీసెస్ తీస్తాము. 2 పీసెస్ కూడా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుని రెడీ చేసుకోవాలి. దీనిని నెక్కి అటాచ్ చేసుకోవాలి. వీనెక్ కాబట్టి క్రాస్గా అటాచ్ చేస్తాము. ఇవి ఫ్రిల్స్ ఉన్న క్లాత్ మనం అటాచ్ చేయకముందే మనం డాట్స్ పెట్టేసుకోవాలండి. ఫ్రంట్ డాట్స్ అనేవి ముందే వేసేసుకుని పైన ఇది అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసి జాగ్రత్తగా వెనక్కి తిప్పుకుంటూ వాటికి పిన్స్ పెట్టుకుని కదిలిపోకుండా పిన్స్ పెట్టుకుని అవుట్లైన్ మొత్తము ఒకసారి స్టిచ్ చేసుకోవాలి కదలకుండా. ఫ్రిల్స్ అవి చెదిరిపోకుండా కదలకుండా ఉండాలంటే పైనుంచి మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు చాలా నీట్గా మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. అటు ఇటు క్లాత్ జరిగిపోకుండా నీట్గా ఉంటుంది. అదేవిధంగా మనము సెకండ్ది ఉంటుంది కదా ఇంకొక పీసు, అది కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటాము. వీ నెక్ కాబట్టి క్రాస్గా వస్తుంది, దాన్ని అతుక్కోవాలన్నమాట. అట్లా ఫ్రంట్ బ్యాక్ అతికేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ వచ్చి మనకి స్ట్రైట్గా కావాలనుకోండి, మనము ఇలా క్రాస్ ఉంది కదా, క్రాస్ అయినా పెట్టుకోవచ్చు. లేదు మనకి స్ట్రైట్గా కావాలనుకుంటే పైన అతికిన దాన్ని కాస్త విప్పి దాన్ని స్ట్రైట్గా మడతేసుకుని ఒక కుట్టుకున్నామంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. అక్కడ మనం బటన్స్ కానీ వేరే ఏమైనా వేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలనుకుంటే ఆ ప్లేస్లో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది. ఫ్రంట్ రెడీ అయ్యిందండి. అదేవిధంగా బ్యాక్ కూడా సేమ్ అలానే మనము కుట్టేసుకోవాలి. అంటే క్లాత్ తీసుకుని సేమ్ అలానే వేసేసి క్లాత్ తీసుకోవాలండి. కటింగ్ చేసుకుని సేమ్ ఫ్రంట్ కుట్టినట్టే బ్యాక్ సైడ్ మనకి ఫ్రిల్స్ రావు, ప్లెయిన్ది వస్తుంది. ప్లెయిన్గానే మనము లైనింగ్ అటాచ్ చేసేసుకుంటాము. చూపించాను కదా ఇందాక, ఇలా బ్యాక్ నెక్ కున్న పీస్ పాడేయొద్దని చెప్పాను కదా, ఇదన్నమాట. అక్కడ కట్ చేసిన పీస్ అన్నమాట అది. ఆ పీస్ని మనం జాగ్రత్తగా పెట్టుకుందాము. మనం నెక్కి యూజ్ చేస్తామన్నమాట దాన్ని, కాబట్టి అది జాగ్రత్తగా ఉంచుకోండి. ఆ నెక్ అది ఎలా కుట్టాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. కాలర్ నెక్కి యూజ్ చేస్తున్నామండి. కాలర్కి అటొకటి ఇటొకటి వస్తుంది కదా, దాన్ని మిడిల్కి కట్ చేసుకుంటే 2 అవుతుంది. వాటికి పైన అతకడానికి మనము ఒక క్లాత్ తీసుకున్నాము, ఇది లైనింగ్ కదా, అది ఆ విధంగా కట్ చేసుకుని సన్నగా ఉన్నది పైకి వస్తుందండి, లావుగా ఉన్న సైడు కింద కాలర్ వస్తుంది అనమాట. దాన్ని 1 సైడ్ 2 సైడ్స్ అతుక్కుని తిరిగి పెట్టేస్తే కాలర్ రెడీ అయిపోతుంది. ఇది చాలా ఈజీ అండి, కాలర్ కుట్టడం చాలా ఈజీ అనమాట. జస్ట్ అలా అతికేసుకుని వెనక్కి తిప్పుకున్నామంటే కాలర్ రెడీ అయిపోయినట్లే. దాన్ని నెక్కి అటాచ్ చేసుకుంటాము. ఫ్రంట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానికి నెక్కి అటాచ్ చేయాలి. ఈ విధంగా వెనక్కి తిప్పుకోవాలి.
వెనక్కి తిప్పిన తర్వాత ఒక్కసారి పైనుండి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ అది విడిపోకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఒకసారి కుట్టుకోవాలి. ఈ విధంగా రెడీ అయ్యింది కదా, దానికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటాను అన్నమాట. సేమ్ అదే విధంగా ఈ రెండు రెడీ చేసుకోవాలి. దీన్ని మనకి నెక్ సైడు నెక్కి పెట్టేటప్పుడు ఆ లావుగా పెద్దది ఉంది కదా, అది కిందికి ఇది పైకి వచ్చేలాగా కుట్టుకోవాలి. మనం బ్యాక్ సైడ్ కుట్టుకుంటే ఫ్రంట్కి ఫోల్డ్ చేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ చేస్తే నెక్ కాలర్ నెక్ చాలా నీట్గా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. ఈజీ మెథడ్ అన్నమాట. ఈ కాలర్ చాలా ఈజీగా అటాచ్ చేయొచ్చు మనం. ఓకే అండి, ఈ విధంగా మనము నెక్ని అటాచ్ చేసుకుంటే నెక్ రెడీ అయిపోయినట్లే అన్నమాట. ఎప్పుడు స్టిచ్చింగ్ మనము కొలతలు కరెక్ట్గా తీయడం, కరెక్ట్గా పెట్టి కట్ చేయడం వచ్చిందంటే మనం ఏ మోడల్ అయినా కుట్టేయచ్చండి. జస్ట్ బేసిక్స్ మనకు వచ్చి ఉంటే చాలు. అంటే హ్యాండ్స్ ఎలా తీయాలి, నెక్ ఎలా తీసుకోవాలి, చెస్ట్ కొలతలు ఎలా తీయాలి, ఇవన్నీ బేసిక్ కొలతలన్నీ తెలిసాయంటే ఎటువంటి బ్లౌజ్ అయినా ఎటువంటి మోడల్ అయినా మనం పెట్టి కుట్టచ్చు. అది మనము చూసి కూడా ట్రై చేసి కూడా మనము దాన్ని కుట్టగలం అన్నమాట. కుట్టచ్చు కూడా, మనం ట్రై చేయొచ్చు. మెయిన్ ఏంటంటే బేసిక్ కొలతలు, బేసిక్ స్టిచ్చింగ్ మనకు తెలిసి ఉండాలి. ఈ విధంగా పైనుండి ఒక స్టిచ్ వేసుకున్నామంటే నెక్ కాలర్ నెక్ అది తిరిగిపోకుండా చక్కగా స్టిఫ్గా ఉంటుందన్నమాట. అది మొత్తం స్టిచ్చింగ్ అంతా ఎలా చేయాలన్నది కూడా నేను చాలా వివరంగా మీకు చూపిస్తున్నానండి. నేను చెప్పడమే కాదు, మీరు చూస్తూ కూడా మీరు మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. చూస్తే ఏ విధంగా కుట్టాలి, ఏ విధంగా అతకాలి అనేది కూడా మీరు ఈ వీడియోని చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను చాలా క్లియర్గా మొత్తం అంటే పాయింట్ టు పాయింట్ మొత్తం నేను వీడియో తీశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చక్కని డ్రెస్ మీకు స్టిచ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇది బ్యాక్ నెక్ కోసమండి. బ్యాక్ మనకి చిన్న బెల్ట్ లా వచ్చింది కదా, ఆ బెల్ట్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికోసము ఆల్రెడీ మనము బ్యాక్ నెక్ కట్ చేసాం కదా 3 ఇంచ్ పెట్టి, అదే విధంగా 3 ఇంచ్ పెట్టుకుని బయట సైడ్కి 2 ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఆల్రెడీ మనము 3 ఇంచ్ తీసుకున్నాం కదా, అదే విధంగా రెడీ చేసుకుని ఆ 3 ఇంచ్ నుండి 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా నెక్ చుట్టూరు 2 ఇంచ్ పెట్టుకుంటూ వెళ్తే ఈక్వల్గా మనకి ఆ పీస్ అనేది ఈక్వల్గా వచ్చేస్తుంది అన్నమాట నెక్. ఆ విధంగా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. ఆ విధంగా ఇది వెనకతల మనం వెనక నెక్కి బెల్ట్ వేస్తాం కదా, ఆ బెల్ట్ తీస్తున్నాను అన్నమాట. మనం అన్నీ రెడీ చేసుకొని వాటిని అటాచ్ చేసుకుంటే టాప్ రెడీ అయిపోతుందండి. ఒక్కొక్క పీస్ మనము రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని అన్నీ ఒకసారి అతుక్కుంటే రెడీ అయిపోద్ది టాప్. ఈ విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. దీనికి మళ్ళీ మనము ఇది లైనింగ్ అన్నమాట, దీనికి క్లాత్ అటాచ్ చేసుకోవాలి.
ఈ విధంగా బెల్ట్ కట్ చేసి తీసుకున్న దాన్ని క్లాత్ అతికించేసి దాన్ని తిరిగి వేసుకోవాలి. తిరిగి వేసి రెడీ అయ్యింది కదా, దాన్ని మనము నెక్కి అటాచ్ చేసేస్తాము. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇదేమీ పెద్ద పని ఏం కాదు. మనకి చూడడానికి అలా అనిపిస్తుంది. కుడుతూ ఉంటుంటే అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోద్ది. ఈ విధంగా ఈ బెల్ట్ని షోల్డర్కి అటాచ్ చేసుకోవాలండి. అప్పుడు ఆ విధంగా వస్తుంది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, కాలర్ వస్తుంది. నెక్స్ట్ కింద బెల్ట్ ఉంటుంది కదా, అది 5 ఇంచ్ తీసుకుంటాము. 5 ఇంచ్ డైరెక్ట్ స్క్వేర్ తీసుకుని దానికి డైరెక్ట్ అటాచ్ చేయడమే. ఫ్రంట్ బ్యాక్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ముందు వెనక సైడ్ అటాచ్ చేసి తర్వాత తిప్పుకొని పైనుండి కూడా ఒక స్టిచ్ వేసుకుంటే బెల్ట్ అటాచ్మెంట్ అయిపోద్ది. నెక్స్ట్ మనము హ్యాండ్స్ తీసుకుంటామండి. హ్యాండ్స్ నేను 3/4 తీస్తున్నాను. 3/4కి కొలత వచ్చి 18 తీసుకుంటాము. 18 అంటే 19 తీసుకుందాము. పైన కింద ఫోల్డింగ్ అది అవుతుంది కదా, అందుకని మనం 19 తీసుకుందాము. తర్వాత పైన కింద కూడా మనము ఫ్రిల్స్ ఇస్తామండి ఈ హ్యాండ్కి. దానికోసం ఫ్రిల్స్ కోసము 3 నుంచి 4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాము. 3 నుంచి 4 పెట్టుకోవచ్చు. మనకి ఎన్ని ఫ్రిల్స్ ఎక్కువ కావాలనుకుంటే 4 ఇంచ్, అంత ఎక్కువ అవసరం లేదంటే 3 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం అన్నమాట. ఎక్స్ట్రా తీసుకుని అక్కడ నుంచి మనము హ్యాండ్ డౌన్ తీసుకుంటాం అన్నమాట. హ్యాండ్ డౌన్ అంటే చంకలో వరకు మనము 7 ఇంచ్ 3 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. 3.5 ఇంచ్ డౌన్ తీసుకుని మనము హ్యాండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫోర్ ఇంచ్ తీసుకున్నాను నేను. అక్కడి నుంచి మనం హ్యాండ్ తీసుకుంటాం అన్నమాట. హ్యాండ్ డౌన్ వచ్చేసి మనము సేమ్ అక్కడ పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకుంటాము. సేమ్ ఫ్రిల్స్ వస్తాయి కదా, అక్కడ నుంచి మనం హ్యాండ్ లూజ్ చూసుకుని హ్యాండ్ లూజ్ పెట్టుకుంటాము. ఒకసారి చంక చెక్ చేసుకోండి. మనకి చంక రెడీ 8.5కి మనము కుడతాం కదా, అది చెక్ చేసుకోండి. తక్కువైనా ఎక్కువైనా అప్పుడే అడ్జస్ట్ చేసుకుని మనము కటింగ్కి ముందే ఇవన్నీ చెక్ చేసుకుని కటింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. కరెక్ట్గా హ్యాండ్ ఎటువంటి రాంగ్ లేకుండా వస్తుంది. మనము హ్యాండ్కి కింద ఫ్రిల్స్ ఇచ్చి తర్వాత బెల్ట్ ఇస్తామండి. ఫ్రిల్స్ కొట్టేసుకుని తర్వాత బెల్ట్ కుట్టాలి. ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది, చాలా అందంగా కూడా. హ్యాండ్ మనకి లుక్ చాలా అందంగా వస్తుంది. చూసారా, మనము 4 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడికి మార్క్ పెట్టుకుని ఆ 4 ఇంచ్ని మనం ఫ్రిల్స్ కుట్టుకోవాలి. పైన కింద కూడా సేమ్ ఫ్రిల్స్ కుట్టేసుకుంటాము. కింద బెల్ట్ వస్తుంది. ఈ విధంగా మనము కింద బెల్ట్ వేసుకుని పైన ఫ్రిల్స్ పెట్టుకుంటే హ్యాండ్ రెడీ అవుతుంది. దీన్ని మనము షోల్డర్కి అటాచ్ చేసుకోవడమే. షోల్డర్ అటాచ్ చేసుకుని సైడ్ ఫిట్టింగ్ ఇచ్చుకుంటే మన కొలతలు ఉన్నాయి కదా, చెస్ట్ 34, నడుము వచ్చేది 26 అన్నమాట. ఆ విధంగా మనము సైడ్ ఫిట్టింగ్ చేసేసుకుని రెడీ అయినట్టే అండి. బ్లౌజ్ సైడ్ ఫిట్టింగ్ చేస్తే బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే. అయితే మనకి దీన్ని ఓపెన్ ఉండాలి కదా, అందుకని బ్యాక్ సైడ్ మనము బటన్స్ కానీ హుక్స్లు కానీ ఇచ్చుకుంటాము. బ్యాక్ ఓపెన్ పెట్టుకుని హుక్స్లు ఇచ్చుకోవాలి.
ఈ విధంగా బ్లౌజ్ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంది కదా. ఇది జీన్స్ మీదకి అండ్ శారీ మీదకి చాలా అందంగా ఉంటుందండి. చాలా కొత్త లుక్ ఇస్తుంది. ఓకేనండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్.